హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? చాలా గ్యాప్ వచ్చింది నా పాడ్కాస్ట్కి డ్యూ టు టైట్ స్కెడ్యూల్. సో ఐఎమ్ బ్యాక్ విత్ న్యూ టాపిక్. అదేంటంటే, మనం పూజల్లో పవిత్రంగా భావించే ప్రేమ, భక్తి మరియు అందానికి ప్రతీకగా నిలిచిన పారిజాత పుష్పం గురించి మాట్లాడుకుందాం. పారిజాతం పువ్వులకి ఒక డివైన్ హిస్టరీ ఉంది. పారిజాతం పువ్వు స్వర్గానికి చెందిన ప్రత్యేకమైన పుష్పం. ఇది పురాణాల ప్రకారం సముద్ర మథనంలో జన్మించింది. పారిజాత పువ్వు పూర్వకాలంలో ఆకాశంలో దేవతలకు మాత్రమే ఆభరణంలా భావించబడినది. ఇంద్రుడు పారిజాతాన్ని స్వర్గంలో నాటి దేవతలతో కలిసి పూజించి గౌరవించేవాడు. పారిజాతం పుష్పం దేవతల పూజలలో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. ముఖ్యంగా శివుడు, విష్ణు వంటి దేవుళ్లకు అత్యంత ఇష్టమైన పువ్వు. ఈ పుష్పం భక్తి మరియు పవిత్రతకు ప్రతీకగా పూజార్చనాల్లో ఉపయోగిస్తారు. తెలుగు సంస్కృతుల్లో కూడా దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. పండుగల సందర్భాల్లో దీనిని పూలదండలుగా ఉపయోగిస్తారు. ఇది ఈ పువ్వుల స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్. అయితే శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామ కోసం ఈ పువ్వును భూలోకానికి తెచ్చారు. ఆ రోజు నుండి ఈ పుష్పం మన భూమి మీద అందరికీ అందుబాటులో ఉంది. దాని మృదువైన పరిమళం మన హృదయాలను తాకి మనసుకు శాంతిని అందిస్తుంది. మన పురాణాల్లో ఇది ప్రేమికుల్లో కొత్త భావనలు నింపే చిహ్నంగా చెప్పబడింది. సో పారిజాతం పువ్వులు ఆల్సో ఆ సింబల్ ఆఫ్ లవ్ అండ్ రొమాన్స్. ఈ పువ్వుల్ని నైట్ జాస్మిన్ అని కూడా పిలుస్తారు. రాత్రిపూట తీరని సువాసనతో మనసును ఉల్లాసంగా మార్చే పుష్పం. తెల్లని పువ్వుల మధ్య పసుపు కాండం ఉన్న ఈ పుష్పం కేవలం రాత్రిపూట మాత్రమే వికసిస్తుంది. ఉదయానికి అది నేలపై రాలిపోతుంది, కానీ అది కూడా ఒక అందమైన దృశ్యాన్ని అందిస్తుంది. అందుకే దీన్ని నైట్ బ్లూమింగ్ జాస్మిన్ అని కూడా పిలుస్తారు. ఇది ఆల్ అబౌట్ ద బ్యూటీ ఆఫ్ నైట్ జాస్మిన్. పారిజాత పువ్వు ప్రత్యేకంగా గాలి, చల్లగా ఉండే ప్రదేశాల్లో బాగా పెరుగుతుంది. దీని వృక్షం 8 నుండి 10 అడుగుల వరకు ఎదగవచ్చు. రాత్రిపూట పువ్వులు వికసించడంతో ఈ వృక్షం చూడటానికి మరింత అందంగా ఉంటుంది. ఇది ఎక్కువగా ఇండియా, నేపాల్ ప్రదేశాల్లో కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఆలయాల వద్ద ఈ వృక్షాన్ని ఎక్కువగా పెంచుతారు. అంతేకాదండోయ్, పారిజాతం పువ్వులు హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే, పారిజాత పువ్వుల్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గుణాలు ఉన్నాయంట. ఆయుర్వేదంలో ఈ పువ్వులు జ్వరాలు తగ్గించడంలో, చర్మం రోగాలకు మరియు శరీర శక్తిని పెంచడంలో ఉపయోగిస్తారు. దీనివల్ల తీసుకునే నూనె స్కిన్ బ్రైట్నింగ్ ఇస్తుందంట. చాలా మంచి టిప్. పారిజాత పువ్వులు కేవలం ఒక పువ్వులే కాదు, ఇది ప్రేమ, శాంతి మరియు ఆధ్యాత్మిక ఆనందానికి ప్రతీక. ఇది మన జీవితాలను భక్తి, ప్రేమ మరియు సౌందర్యంతో నింపే ఒక దివ్యమైన వరం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. మీ శైలజ.